ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కూలీ అంటే ఇప్పటి వరకు అనిరుద్ మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రమోషన్స్ అంతా తానే చేస్తున్నాడు. మధ్యలో మౌనిక మెరుపులు కనిపించాయి. కానీ ఇప్పుడు అసలు హీరో ఎంట్రీ ఇచ్చాడు. కూలీగా సూపర్ స్టార్ ఏం చేయబోతున్నాడో, అసలు కూలీ కథ ఏంటో, లోకేష్ కనకరాజ్ మేకింగ్ రేంజ్ ఏంటో మొత్తం కూడా ట్రైలర్ రిలీజ్తో క్లారిటీ వచ్చేసింది. తమిళ సినీ పరిశ్రమకు పెద్ద లోటేదైనా ఉందంటే అది 1000 కోట్ల వసూళ్లు. ఆల్రెడీ టాలీవుడ్ 4,000 కోట్ల సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లీడింగ్లో ఉంది. కానీ కోలీవుడ్కు చెప్పుకోవటానికి ఒక్కటి కూడా 1000 కోట్ల సినిమా లేదు. ఈ లోటును కూలీతో రజనీకాంత్ తీరుస్తాడా? ట్రైలర్ చూస్తే మాత్రం ఆ లోటు తీరేలాగే ఉందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. టాలీవుడ్కు 1000 కోట్ల వసూళ్లను అందించే బాధ్యతను ప్రభాస్ 2 సార్లు, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ ఒక్కోసారి తీసుకున్నారు. వీరంతా యూత్. కానీ కోలీవుడ్లో 74 ఏళ్ల రజనీకాంత్ 1000 కోట్లను అందించే బాధ్యతను తీసుకున్నారు. తనకున్న చరిష్మాతో, తనకున్న స్టార్డంతో, తనకున్న తిరుగులేని మార్కెట్తో మరికొద్ది రోజుల్లోనే తమిళ సినీ పరిశ్రమకు మొదటిసారి 1000 కోట్లు అందిస్తాను అంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సూపర్ స్టార్. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లెక్క చూసుకుంటే అందులో రజనీకాంత్ నటించిన 2.0 మూవీ 800 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత లిస్టులో నిలిచిన చిత్రం జైలర్. ఈ మూవీ 650 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కూలీకి చాలా క్రేజ్ ఉంది. అందుకు చాలా కారణాలున్నాయి. రజనీకాంత్ ఇమేజ్, నాగార్జున విలని, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రలు ఈ సినిమాను పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరవేయనున్నాయి. ఇక లోకేష్ టేకింగ్ మరోసారి మ్యాజిక్ చేస్తే మాత్రం కోలీవుడ్ ఈజీగా 1000 కోట్ల వసూళ్లను చూస్తుంది.